తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఎవరైతే రైతన్నలు 4 ఎకరాల లోపు కానీ 4 ఎకరాల పైకి కానీ మనకి పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతు భరోసా రైతన్నలకు నమస్కారం అండి. ఇక ఇటువంటి రైతన్నలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పడం జరిగింది. ఇక ఈరోజు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి 4, 5, 6, 7, 8 కలిగి ఉన్న ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈరోజు ఇటువంటి జిల్లాలలో రైతు భరోసా నిధుల పంపిణీ విషయంపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది రైతన్నలకు రైతు భరోసా కోసం. ఇక అదేవిధంగా మనకి రైతన్నలు ఎవరైతే ఉన్నారో అర్హులై ఉన్నటువంటి రైతన్నలు ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు అనేది ఇంకా ఖాతాలో జమ కాకుండా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మనకి సాగులో ఉన్నటువంటి భూమి ఉన్నా కూడా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది జమ కాకపోవడానికి కారణాలు ఏంటి? ఇక అదేవిధంగా ఇప్పటివరకు ఎన్ని లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఎంత డబ్బులు అనేది పంపిణీ చేశారు, ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంత బడ్జెట్ అనేది పంపిణీ చేయాల్సిందిగా ఉంది రాష్ట్ర రైతన్నల ఖాతాలలో. ఇక అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నారో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇంకా అదేవిధంగా పీఎం కిసాన్ నిధికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త కూడా చెప్పడం అయితే జరిగింది. మనకైతే పీఎం నరేంద్ర మోడీ గారు. ఇక అదేవిధంగా రైతన్నులకు సంబంధించిన కీలకమైన సమాచారంని మీకోసం తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో దానికోసం అప్డేట్ అనేది తెలుసుకోవాలనుకునే వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థం అవడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో తప్పకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు, వీడియోని లైక్ చేయడం లేదండి. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి ఎన్నికల మేనిఫెస్టోలో మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే రైతన్నల ఖాతాలలో ఎకరానికి సీజన్కి 2 సీజన్లకు కలుపుకొని 15,000 రూపాయలు ఎకరం చొప్పున పంపిణీ చేస్తామని మొదటిగా చెప్పడం అయితే జరిగింది. ఇక ప్రభుత్వం వెంటనే ఏదైతే అధికారంలోకి రాగానే ఇక కాస్త రైతు భరోసాని పంపిణీ చేసే విషయంపై చాలా వరకు మనకైతే ఆపుతూ మొదటిగా రుణమాఫీతో ప్రక్రియను స్టార్ట్ చేసి దాని తర్వాత రైతు భరోసాని మెల్లగానైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది జనవరి 27వ తారీఖు నుంచి. జనవరి 27వ తారీఖు నుంచి విడతల వారీగా ఇప్పటివరకు 5 ఎకరాల వరకు 5 విడతల్లో రైతు భరోసా డబ్బులను మనకి కేవలం 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. రాష్ట్ర రైతన్నల ఖాతాలలో 70 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో 56 లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఇక మనకి మిగిలింది మనకి 4,000 కోట్ల రూపాయలు. మొత్తం టోటల్ బడ్జెట్ 9,000 కోట్ల రూపాయలు. ఇక మనకి ఈసారి బడ్జెట్ అనేది రైతన్నల కోసం 12,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి రైతు భరోసా నిధులపై ఇంకా 4,000 కోట్ల రూపాయలు 4 ఎకరాలకు పైగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈరోజు ఆ రైతు భరోసా డబ్బులు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు జమ కావని ఖాతాలలో రైతన్నల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా నిధులను పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ సమావేశంలో. సో ఇక ఈ రైతు భరోసాకు సంబంధించిన ఈరోజు అయితే డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. మనకి ఎకరాలకు చూసుకున్నట్లయితే 4, 5, 6, 7. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.